పేరుతోనే నమస్తే సంకేతాలు. ఇది ఒక ఆసక్తికరమైన అంశం అండి. ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక వ్యాసం రాశారు వాళ్ళు, మన మిత్రుడు అశోక్, అంటే రెగ్యులర్గా రాస్తుంటారు. బీఆర్ఎస్ అనే పేరు కొంతకాలంగా మీకు తెలుసు, కవిత ఇది అయిన తర్వాత బీఆర్ఎస్ పేరు మార్చుకోవడం ఆ విషయం కూడా ఆలోచిస్తున్న వాటిలో అది కూడా ఆలోచిస్తామని కేటీఆర్ చెప్పడం మనం చూసాం. చాలామంది అనుకున్నారు బీఆర్ఎస్ అన్న తర్వాత ఓడిపోయాము కాబట్టి దాన్ని మారుస్తారేమో ఇటువంటివి. కానీ ఇంత లోపల కవిత వచ్చి టీఆర్ఎస్ అని వేరే అర్థంతో తెలంగాణ రాష్ట్ర సేన అనేది పెట్టుకుని ఆమె, కానీ టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేటట్టుగా ఆమె పెట్టుకున్నారు. వాళ్ళు ఈరోజు ఆ ప్రచురితమైన వ్యాసంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళంటే ఆయన రచయిత, కానీ వాళ్ళు ప్రచురించారు కాబట్టి ఎంతో కొంత బీఆర్ఎస్ అని ఓడిపోయింది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ గెలిచుంటే ఏమైండేది? ఒక ప్రాంతీయ పార్టీ మొదటిసారిగా నేను దేశమంతా విస్తరిస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరును భారత రాష్ట్ర సమితి అని విస్తరించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. వేరే చోట్ల కూడా పార్టీ మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళారు కదా, అప్పుడు చుట్టుపక్కల కర్ణాటకకు సరే కూడా వెళ్ళారు. సో ఇవన్నీ చేశారు. చేసినప్పుడు ఓడిపోయారు కాబట్టి ఆ ప్రయోగం విఫల ప్రయోగం అని మీరు అంటున్నారు. కానీ గెలిచి ఉంటే ఏమైండేది? కాబట్టి గెలవడానికి కూడా అవకాశాలు ఉండినాయి కదా. అయితే ఇక్కడ ఒక ముక్క మటుకు చెప్పాలి. 2018లో కూడా కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు దేశకి నేత కేసీఆర్ అనే నినాదంతోనే వెళ్ళారు. తెలంగాణ బిడ్డ దేశం అంతటిని కూడా లీడ్ చేయాలి అనే ఒక నినాదంతోనే ఆయన వెళ్ళారు. 2023 నాటికేమో 22 అప్పుడేమో పూర్తిగా మోదీని వ్యతిరేకించిన విధానాలు తీసుకున్నారు. ఏదైనా దాన్ని బట్టి చూస్తే కేటీఆర్ అప్పుడు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పేరు మార్చుకోవడం అనేది ఇప్పుడేమీ ఆ ప్రతిపాదన వెనక్కు పోయిందేమో అనిపిస్తుంది. పైగా కవిత కూడా టీఆర్ఎస్ పెట్టినందువల్ల కూడా కావచ్చు. మూడవది, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోకి వచ్చి మాట్లాడింది కానీ బీఆర్ఎస్ ప్రస్తావనలు కానీ 1-2 సార్లు రావడాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా తన పాత్ర ఒక రాజకీయ తెలంగాణకే పరిమితంగా కూడా ఇతర చోట్ల కూడా అది పాత్ర వహించే అవకాశం కనిపిస్తుంది. పైగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇండియా బీజేపీ, ఇటువైపు కాంగ్రెస్, ఇండియా, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, వీటన్నిటి మధ్యలో రకరకాల రాజకీయ మథనాలు జరుగుతున్నప్పుడు మరొకసారి వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పతాకంతోనే ఆ ప్రయత్నం చేస్తారేమో అని నమస్తే ఇస్తున్న ఈ సంకేతాలను బట్టి అనిపిస్తుంది. ఆసక్తికరమైనది తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు. ఎందుకంటే రాష్ట్రంలోకి రావచ్చా రాకూడదా, ఎవరెక్కడివంత చేయాలి, జగన్ కేసీఆర్ ఒకటి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటి, వాళ్ళు అందులో కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా విమర్శించదు. చంద్రబాబు నాయుడు యొక్క అనుయాయిగా, చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్నట్టుగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. సో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కలిసే ప్రయాణిస్తున్నట్టు అర్థమవుతుంది దీన్ని బట్టి. సార్ ఇరాన్ యుద్ధం ఎండ్ కార్డ్